హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే ఎన్ని రకాల వ్యక్తిత్వ వికాసాలన్నా, సక్సెస్ అన్నా, హ్యాపీ లివింగ్ అన్నా ఇవన్నీ కూడా మనం బ్రతికుంటేనే కదా. సో ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అందుకనే ప్రస్తుత కాలంలో అనేక మంది గుండె జబ్బు కారణంగా మరణించడం మనం చూస్తూ ఉన్నాం. నిజానికి మన శరీరం పలు సంకేతాలు ఇస్తూ ఉంటుంది. వాటిని గమనించి అప్రమత్తం కాకపోతే ముప్పు తప్పదు. కడుపు, ఛాతీలో నొప్పి, మంట, నడిచిన మెట్లెక్కిన ఆయాసం, గుండెలో ఇన్ఫెక్షన్తో తీవ్ర జ్వరం, ఇలాంటి వాటిని గ్యాస్ట్రిక్ సమస్య అనుకుని నిర్లక్ష్యం చేయొద్దు. సొంత వైద్యంతో ముప్పు తెచ్చుకోవద్దు అని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ఈ గుండె జబ్బు అనేది ఒకప్పుడు నడి వయసు దాటిన తర్వాత వచ్చే హృదయ సంబంధ రుగ్మతలు ఇప్పుడున్న వయసు వారిని, ఇప్పుడు చాలా చిన్న వయసు వారిని కూడా వదిలిపెట్టట్లేదు. పట్టుమని 3 పదులు కూడా దాటిన యువత గుండెపోటుతో చనిపోతున్న ఉదంతాలు ఇటీవల పెరిగిపోతున్నాయి. పనిభారం, మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం, కాలంతో పాటు పరుగులు తీసేలా వృత్తి, ఉద్యోగాలకు అంకితమవ్వడం వంటివి యువతలో గుండెపోటు కారణాలుగా వైద్యులు చెబుతున్నారు. అయితే ఇదేమి అకస్మాత్తుగా జరిగిపోదని, అలసిన గుండె ఆగిపోవడానికి ముందు శరీరం పలు హెచ్చరికలు జారీ చేస్తుందని, వాటిని పెడచెవిన పెడితే ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జిమ్లో ట్రెడ్మిల్పై నడుస్తూనే కుప్పకూలిపోవడం, బ్యాడ్మింటన్ ఆడుతూ ఉన్నపళంగా పడిపోవడం, కన్నడ సినీ నటుడు పునీత్ డెడ్ లిఫ్ట్ చేస్తూ చనిపోవడం వంటి సంఘటనలు శరీరం ఇచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయడం వల్లనే జరిగినవని చెప్తున్నారు. అసలు సంకేతాలు ఏమిటంటే, గుండె జబ్బు రావడానికి ఇది రావడానికి ముందు చాలా సంకేతాలు కనిపిస్తాయని, విపరీతమైన నీరసం వాటిలో ప్రధాన లక్షణమని వైద్యులు చెప్తున్నారు. ఆ నీరసం రోజంతా కష్టపడి పనిచేయడం వల్ల, పని ఒత్తిడితో అలసిపోవడం వల్ల వచ్చిందని భావిస్తారు. కానీ అది గుండెపోటుకు కూడా సిగ్నల్ కావచ్చని పేర్కొంటున్నారు డాక్టర్లు. నీరసంతో పాటు కడుపులో మంట, ఛాతీ నొప్పి, కళ్ళు మసకబారటం, ఆయాసం, బీపీ తగ్గడం వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యుల వద్దకు వెళ్ళాలని సూచిస్తున్నారు. రక్తంలో క్రమంగా కాల్షియం పెరిగి గడ్డకట్టి రక్తనాళాలు బ్లాక్ అవడంతో కొందరిలో గుండె వైఫల్యం సంభవిస్తుందని, ఇలా రక్తనాళాలు బ్లాక్ అవుతుంటే కడుపులో మంట, ఛాతీ నొప్పి వస్తాయని వైద్యులు వివరిస్తున్నారు. చాలామంది దీన్ని గ్యాస్ట్రిక్ సమస్యగా భావించి సొంత వైద్యం చేసుకోవడమో, మెడికల్ దుకాణానికి వెళ్ళి మందులు తీసుకోవడమో చేస్తుంటారని, మరికొందరు అయితే సోడా, శీతల పానీయాలతో సరిపెట్టుకోవడానికి ఇష్టపడతారని, అలా 7-8 నెలల పాటు పట్టించుకోకుండా ఉంటే ముప్పు తప్పదని ఈ వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకని మనం పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా ఈ పై లక్షణాలు కనిపించిన వారు వెంటనే వైద్యులను సంప్రదించి ఈసీజీ, 2D ఎకో వంటి పరీక్షలు చేయించుకోవాలని హృద్రోగ నిపుణులు చెప్తున్నారు. 40-45 ఏళ్ళు దాటిన వారు తప్పనిసరిగా ఈ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. కొంతమందిలో గుండె నొప్పికి సంబంధించిన లక్షణాలు పైకి కనిపించవని, అలాంటి వారి గుండె కవాటాల్లో ఇబ్బందులు ఉంటాయని వివరించారు. ఈ పరీక్షలు చేయించుకోవడం వల్ల గుండె పనితీరు తెలుసుకోవచ్చని, గుండెలో విద్యుత్ ప్రేరేపణలు అసాధారణంగా ఉంటే హృదయ స్పందనలు ఎక్కువగా ఉంటాయని గుర్తు చేస్తున్నారు. దీంతో ఉన్నపళంగా హృదయ స్పందనలు పెరిగి మరణానికి దారితీస్తుందంటున్నారు. 30 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ ఏడాదికోసారైనా లిపిడ్ ప్రొఫైల్, HbA1c వంటి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని, ఎప్పటికప్పుడు రక్తపోటును చెక్ చేసుకుని అదుపులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. అధిక రక్తపోటును, మధుమేహాన్ని నియంత్రణలో పెట్టుకోవడం ద్వారా గుండె జబ్బులకు దూరంగా ఉండొచ్చని కూడా చెప్తున్నారు. అసలు ఏ లక్షణాలు మనకు కనబడతాయి? ఇప్పుడు ఈ క్రింద చెప్పే లక్షణాలు కనుక ఉంటే మీరు తప్పకుండా జాగ్రత్త పడాలి. గుండెపోటుకు ముందు ఆయాసం రావడం, బీపీ తగ్గడం వంటి సంకేతాలు కనిపిస్తాయి. గుండెలో ఇన్ఫెక్షన్ ఉంటే తీవ్రమైన జ్వరం వస్తుంది. కడుపు, ఛాతీలో నొప్పి ఉంటుంది. ఛాతీలో నొప్పి ఇతర భాగాలకు పాకుతుంది. కొందరికి ఎడమ చేతి వద్ద ఒక చోట నొప్పి మొదలై మెల్లిగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తుంది. మరి కొందరిలో చెమటలు బాగా పడతాయి. ఇంకొందరిలో మెట్లెక్కినా, కొద్ది దూరం నడిచినా ఆయాసం వస్తుంది. ఉదయం పూట ఆయాసం, అకస్మాత్తుగా కళ్ళు మసకబారటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే కార్డియాలజిస్ట్ని సంప్రదించాలి. కొంతమంది గ్యాస్ట్రిక్ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. ఓ పేషెంట్ వయసు 37 ఏళ్ళు, కడుపులో మంట వస్తుండటంతో గ్యాస్ట్రిక్ సమస్యగా భావించాడు. 10 రోజులు గడిచిన పరిస్థితిలో మార్పు లేకపోవడంతో డాక్టర్ల దగ్గరికి వచ్చాడు.
పరీక్షలు చేయగా అతను పెద్ద స్థాయిలో గుండెపోటు వచ్చిందని నిర్ధారణ అయింది. అతనికి అవసరమైన చికిత్స అందించారు. గుండెపోటు అంటే చాలామంది తీవ్రమైన నొప్పి అని చాలాసేపు వస్తుందని భావిస్తారు. చిన్న నొప్పులను నిర్లక్ష్యం చేస్తారు. గుండె నొప్పి లక్షణాలు ఏ రూపంలో అయినా రావచ్చు. 1-2 నిమిషాలు వచ్చి తగ్గిపోవచ్చు. దాని ప్రభావం మాత్రం గుండెపై తీవ్రంగా ఉంటుంది. ఛాతీలో పట్టేసినట్టు అనిపించడం, ఆయాసం, గుండె దడ, 4 అడుగులు వేయలేక ఇబ్బంది పడడం వంటి లక్షణాలని గుండె నొప్పి సిగ్నల్స్గా భావించాలని ప్రముఖ కార్డియాలజిస్ట్ ఒకరు తెలియజేస్తున్నారు. కాబట్టి గుండె నొప్పి విషయంలో ఎవరు కూడా అపార్థాలు చేసుకోకుండా సరి అయిన సమయంలో మెడికల్ టెస్టులు చేయించుకుంటూ దానికి తగిన విధంగా ట్రీట్మెంట్ చేసుకుంటేనే మనకి ఆ ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉంటుందని గ్రహించాలి. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఎంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఇటువంటి ఉపయుక్తమైన మరిన్ని అంశాల మీద నా ప్రసంగాలకు ఎదురు చూడండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.